హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సాయంత్రం మినీ వ్లాగ్. ఈరోజు చల్లటి వర్షం, సాయంత్రం ఎంత చల్లగా ఉందంటే చాలా బాగుంది. దాంతోపాటు వేడి వేడి టీ, రెండు కాంబినేషన్ అద్దరిపోతుంది కదా. సో టీతో మనకి బిస్కెట్స్, రస్కులు కూడా అవైలబుల్ ఉంటాయి. ఇంకా సూపర్ మంచిగా సాయంత్రం అలా అరుబయట చూసుకుంటూ టీ తాగుతూ ఉంటే చక్కగా నా చిన్నప్పటి సమ్మర్ హాలిడేస్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. మంచి స్ట్రాంగ్ టీ పెట్టుకొని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా టీ తాగుతూ ఉంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మన సమ్మర్ జ్ఞాపకాలకు వచ్చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. స్కూల్కి హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి, మార్చ్ ఎండింగ్ వస్తే చాలు హ్యాపీగా ఉంటుంది. ఎగ్జామ్స్ ఉన్న టెన్షన్ కన్నా ఎగ్జామ్స్ తర్వాత వచ్చే హాలిడేస్కే ఎక్కువ హ్యాపీగా ఉండేది. తర్వాత మన హాలిడేస్లో ఇంటి దగ్గర ఫ్రెండ్స్తో ఆడుకోవడం, మేమైతే క్రికెట్ ఆడేవాళ్ళం మంచిగా. కానీ బ్యాటు బాల్ ఇవేమీ లేకుండా ప్యాడ్ అండ్ పేపర్ బాల్ చేసుకుని చక్కగా క్రికెట్ ఆడుకునే వాళ్ళం కాలనీలో ఉన్న పిల్లలందరూ కలిసి. చాలా అంటే చాలా సరదాగా ఉండేది. అలానే సమ్మర్ వచ్చిందంటే మన స్పెషల్ థింగ్ మామిడికాయలు లేకుండా సమ్మర్ ఎలా వెళ్తుంది చెప్పండి. సో మ్యాంగో ఈజ్ ఎ మస్ట్ అండ్ షుడ్ అనమాట. మ్యాంగో టేస్ట్ అసలు తినడం, ఎంజాయ్ చేయడం అవంతా ఒక ఆర్ట్. తినడం సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేయడం కూడా చాలా ఆర్ట్. ఇప్పుడున్న పిల్లలకి అవన్నీ పెద్దగా తెలీదు. కొంతమందికి తెలుస్తుందేమో, వాళ్ళ పేరెంట్స్ అలవాటు చేస్తున్నారు. బట్ కొంతమందికి అయితే అసలు ఏమీ తెలీదు. ఓన్లీ ఫోన్ మొబైల్ పట్టుకు కూర్చుంటున్నారు. మొబైల్ తీసుకుంటే F3 మూవీలో పిల్లల్లాగా విరుచుకు పడిపోతున్నారు, లేదా పిచ్చోళ్ళు అయిపోతున్నారు అన్నట్టే ఉంది. అస్సలు బాగా అడిక్ట్ అయిపోయారు. చిన్న ఏజ్ మంత్స్ బేబీ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు కూడా అందరూ అలానే. మీ సమ్మర్ మెమరీస్ ఎలా ఉండేవి? ఎలా స్పెండ్ చేసేవాళ్ళు? ఆ టైంలో ఎంత బాగా ఆడుకునేవాళ్ళు? ఇవన్నీ నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా అమ్మమ్మ ఇండ్లు, సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్క పిల్లలకి గుర్తొచ్చేది అమ్మమ్మ ఇల్లే. ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా ఏ జనరేషన్ అయినా అదే గుర్తొస్తుంది. అమ్మమ్మ ఈజ్ అన్ ఎమోషన్. నానమ్మల దగ్గర కన్నా అమ్మమ్మల దగ్గరే పిల్లలు చాలా హ్యాపీగా, స్వేచ్ఛగా, ఫ్రీగా ఉంటారు. అది ఎందుకో తెలీదు, ఎక్కువ ప్రేమగా కూడా ఉంటారు. పుట్టినప్పటి నుంచి పెంచడం వల్లనో ఏమో కానీ అమ్మమ్మలతోనే అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో అమ్మమ్మ ఇల్లు అనేది అసలు మర్చిపోలేదన్నమాట. చిన్నప్పుడు మా కజిన్స్ అందరం కలిసి చక్కగా అష్టాచమ్మ ఆడుకునే వాళ్ళం. పెద్ద బోర్డు ఉండేది, ఇదివరకు కాలం నాటి బోర్డు, చెక్కది. చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడైతే అవన్నీ మిస్ అయిపోతున్నాము. ఇప్పుడైతే ఏం లేవు, అన్నీ ఆర్టిఫిషియల్గా ఉన్నాయి గేమ్స్ కూడా. ఫైనల్గా టీ తాగుతూ నా మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకేమనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈరోజు నైట్ నల్లేరు పచ్చడి చేస్తున్నాను. మీలో ఎంతమందికి పచ్చడి గురించి తెలుసు? ఇది చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. మంత్లీ వన్స్ అన్నా తినడానికి ట్రై చేయండి. ఫైనల్లీ ఇదైతే ఈరోజు వ్లాగ్. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.